ఏమ్మా ఈరోజు ఏమన్నా ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? తిన్నాక ఏమైనా చేయాలా? చేద్దాం. ఇంకా పిక్కలు రెడీ చేశాక చేద్దాం. ఓకేనా? ఏం తెచ్చావు నువ్వు? మొగజొన్న పొత్తులు తెచ్చావా? చేద్దామమ్మా, చేద్దాం. అయితే పిక్కలు రెడీ చేశాక చేద్దామా? కొద్దిసేపు అలా చెట్టు కింద కూర్చోమ్మ, వెళ్ళి వర్షం పడుతుంది, చెట్టు కింద కూర్చోవెళ్ళి. అమ్మా 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 ఓ అమ్మయ్యా, మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాం. పెద్దలు చిన్నలు, మనమైతే కొండ చివరికి వచ్చామండి. ఒకసారి చూడండి లొకేషన్ ఎంతనా. కొండకి ఫుల్ టాప్లో ఉన్నామండి. ఇక్కడ మనం ఇప్పుడు మొక్కజొన్న పొత్తులను అయితే మంచిగా కాల్చుకుని తిందామండి. ఒకసారి చూడండి ఎలా కాలుస్తానో. మంచిగా సాయంత్రం 5:30 అయిందండి. ఇప్పుడు దాకా వర్షం పడి ఆగింది. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు వేడివేడిగా కాల్చుకొని తింటామండి. వచ్చేసామండి. ఈ రోజైతే మన జీడి తోటలోకి వచ్చి జీడి పిక్కలు ఏరుకున్నామండి. అలాగే మా పిల్లకాయలు మాతో వచ్చారండి. మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చారండి. ఎలాగా కాల్చుకొని తిందామని. క్లైమేట్ చల్లగా ఉంది కదా, వర్షం పడ్డది. అందుకని కొత్తగా మొక్కజొన్న పొత్తుల్ని పచ్చడి రాసి మనం కింద మంట పెట్టి నిప్పుల మీద కాల్చుకొని తిందామని వచ్చామండి. ఇదిగోనండి ప్రియావారి మామిడికాయ పచ్చడి, నిమ్మ పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి. ఇప్పుడు 4 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాం. అలాగే 4 పచ్చళ్ళు తీసుకొచ్చాం. ఈ పచ్చళ్ళు ఓపెన్ చేసి మొక్కజొన్న పొత్తులకు పామి కాల్చుకొని తిందామండి. అందరూ ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తింటారు. వెరైటీగా పచ్చడి పాముకొని తింటే ఎలా ఉంటుందో చూద్దామండి. మనం మొక్కజొన్న పొత్తులను అయితే తొక్కలు తీసుకుందామండి ముందు. నమ్మలకోళ్ళు బెల్లాడుతున్నాయండి. ఫస్ట్ అయితే మనం మామిడికాయ పచ్చడి అయితే రాద్దామండి. నాకు తెలిసి ఇలా వెరైటీగా ఎప్పుడు ఎవరో చేసి ఉంటారో ఎవరో చూసి ఉంటారండి. మనమే వెరైటీగా చేస్తున్నాం. అబ్బబ్బబ్బా, పచ్చడి నోరు ఊరిపోతుందండి. స్మెల్కే. ఇంకో పొత్తికైతే నిమ్మ పచ్చడి రాద్దామండి. నిమ్మ పచ్చడి రాసేద్దాం. ఇప్పుడైతే టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి, టమాటా పచ్చడి. ఇప్పుడైతే అల్లం పచ్చడి అండి. ఈ అల్లం పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. పొత్తులు అన్నిటికి పచ్చళ్ళు అయితే రాస్తానండి. ఇప్పుడు మనం తీసుకెళ్ళి కాల్చుకొని తిందామండి. పుల్లలు అయితే రెడీ చేస్తామండి. పొత్తులు కాల్చడం ఇంకా. ఇదిగోండి
మంట రెడీ చేసాము. హాయిగా చల్లని వాతావరణంలో మొక్కజొన్న పొద్దులు అయితే కాల్చుకొని తిందామండి. మంట అయితే బాగా పెట్టామండి. పొత్తులు అయితే మంచిగా కాల్చుకున్నాం. మాడిపోతున్నారు. తిప్పండి రే పచ్చడే పచ్చడే. ఏరా బాబు మొక్కజొన్న పొద్దులు తింటారా? తింటాం. శశి మొక్కజొన్న పొద్దుల కోసం ఇంత చూస్తున్నా పచ్చడి రాసేస్తుంటేనే ఆడు కెమెరామెన్ కూడా ఆడు వద్దా పచ్చడి ఆ పొత్తు బాగా తినేస్తా నువ్వు. ముగ్గురు ఉన్నారా? అలా సరే బాబు సన్న లైట్లా ఉంది. మంచిగా మంటమే అయితే మొక్కజొన్న పొద్దులు కాలేయండి. ఒక్కసారి చూడండి కొండ చివరన ఉండడం వల్ల లైటింగ్లు అయ్యాయి. మామూలండి పొత్తికి పచ్చడి రాసేటప్పుడు అండి పచ్చడి నాకేద్దాం మొక్కజొన్న పొత్తు తినేద్దాం చూస్తున్నారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా పొత్తులు అయితే కాలిపోయండి. మేమైతే తీసుకొని తినేస్తాం. ఇప్పుడు నాదైతే అల్లం పచ్చడి. నీదే పచ్చడి? నాదైతే మామిడికాయ పచ్చడి. నీదేం పచ్చడి? నాది నీదే. నాదా? నాది అల్లం పచ్చడి బాగున్నదా? నేను నీకు నీది టమాటీ పచ్చడి. కెమెరామెన్ కూడా ఏమో నిమ్మ పచ్చడి. ఏం పచ్చడి అది? నిమ్మకాయ. ఓకే తినేద్దాం ఇప్పుడు. రే మొక్కజొన్న పొద్దులు ఎలా ఉన్నారా? సూపర్ ఉన్నాయి బాబాయ్. అబ్బా ఓ పక్కనే పచ్చడి టేస్టు, ఈ మొక్కజొన్న టేస్టు మహా అద్భుతంగా ఉంది. ఫైనల్గా ఆవకాయ రాసిన మొక్కజొన్న పొద్దులు చాలా బాగున్నాయండి. మేము కొత్తగా ట్రై చేసాం. మీరు కూడా కొత్తగా ట్రై చేసి తినండి. చాలా చాలా బాగుంది. ఈ పచ్చడి అన్నిటిలో అల్లం పచ్చడి అయితే టేస్ట్గా ఉందండి. తర్వాత వచ్చి టమాటా పచ్చడి. ఈ రెండు పచ్చళ్ళు మొక్కజొన్న పొత్తుకి అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.